హే గాయ్స్, ఈరోజు డాబా స్టైల్ పన్నీర్ బుజ్జి ఎలా చేయాలో సింపుల్ వేలో సింపుల్ స్టెప్స్తో నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది రోటీస్లోకి, చపాతీస్లోకి, నాన్స్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకెందుకు లేట్, కమాన్ స్టార్ట్ చేసేద్దాం. ముందుగా 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్లో 2 బిర్యానీ ఆకు, 2 ఇలాచి, 2 దాల్చిన చెక్క, 2 లవంగాలు, 2 పెద్ద ఆనియన్స్, 4 గ్రీన్ చిల్లీస్ వేసుకొని బాగా కలుపుకోండి. 5 నిమిషాలు మూత పెట్టిన తర్వాత ఉల్లిపాయలు సాఫ్ట్గా పింక్ కలర్లో అవ్వాలి. ఇలా ఉల్లిపాయలు సాఫ్ట్గా పింక్ కలర్లో అయిన తర్వాత మూత తీసి ఒక రెమ్మ కరివేపాకు, ఒక టమాటో యాడ్ చేసుకోండి. టమాటో ఇప్పుడు బాగా కలుపుకొని సాఫ్ట్గా అయినంత వరకు 5 నిమిషాలు మూత పెట్టుకొని టమాటోని మగ్గించాలి. చూడండి, టమాటో సాఫ్ట్గా మగ్గిపోయింది. ఇలా మగ్గిపోయిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, పసుపు, రుచికి తగినంత కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి. జీలకర్ర పొడి, ధనియాల పొడి 1/2 టీ స్పూన్ వేసుకోండి. ఇప్పుడు ఇది మూత పెట్టుకొని 2 నిమిషాల తర్వాత ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చిదనం పోయినంత వరకు వేయించాలి మనం. ఇలా వేయించిన తర్వాత ఇందులో ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోండి. ఒక ఫుల్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకోండి. వాటర్ అనేది బాగా బాయిల్ అవ్వాలి. చూడండి, ఇలా బాయిల్ అయిన తర్వాత మనం పన్నీర్ని తురిమి పెట్టుకోవాలి. అది ఇందులో యాడ్ చేసుకోవాలి. నేను 1/2 కేజీ పన్నీర్ తీసుకున్నాను. 1/2 కేజీ పన్నీర్కి ఒక గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది. ఇప్పుడు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర, కసూరి మేతి, బటర్ యాడ్ చేసుకోండి. చూడండి, ఇలా బాగా మరుగుతున్నగా మూత పెట్టుకొని 5 నిమిషాలు ఇదంతా ఉడికినంత వరకు ఉంచండి. ఇలా ఆయిల్ అంతా రిలీజ్ అవుతుంది అంటే మన కూర రెడీ అయిపోయినట్టే. ఇది మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్స్లో పెట్టండి. డూ సబ్స్క్రైబ్.